ఉంది. అటువంటి జీవో ఏమైనా హామీ ఇచ్చారా మీకు? దానికి సంబంధించి నిధులు ఏమైనా కేటాయిస్తారని చెప్పారా పండగకి? సమీక్ష పార్లమెంట్ సభ్యులు చెప్పినటువంటి మాట, శాసనసభ్యులు గారు చెప్పినటువంటి మాట ప్రకారంగానే మేము వెళ్తున్నాం. ఇప్పుడు దాకా జీవో కానీ ఎటువంటివి కానీ చేయాలంటే అది పార్లమెంటు సభ్యులు ఎంపీ గారు కేసీఆర్ చిన్ని గారు ఎమ్మెల్యే గారు తలుచుకుంటే ఇంతలో పని, అది పెద్ద సమస్య కాదు. కాబట్టి కలెక్టర్ గారు దగ్గర తీసుకెళ్లి మాట్లాడారు కాబట్టి వాళ్ళు చేస్తారని చెప్పి పూర్తిగా ఆశతో ఎదురు చూస్తున్నాం. ఇంకా ఎప్పుడు చేస్తారని చెప్పి మేము ఇంకా వేచి చూసే పరిస్థితిలో ఉన్నాం. భక్తులు ఇబ్బంది అంటే ఏదైనా సంఘటన జరిగిన తర్వాత స్పందిస్తాం, లేకపోతే బ్రిడ్జి కూలిపోయిన తర్వాత అప్పుడు వచ్చి సానుభూతి వ్యక్తం చేస్తాం, ఫోటోలు ఫోజులు ఇస్తామంటే ప్రజలు ఎవరు ఊరుకోరు. ఇక్కడ ఒక మతానికి సంబంధించినటువంటి దర్గా అంటే ఒక మతానికి సంబంధించి కాదు. దర్గా అంటే ఇక్కడ కుల మతాలకు అతీతంగా భక్తులు వస్తారు కాబట్టి అన్ని మతాల వారు వచ్చే ఒక సందర్శన చేసే దర్గా షాబుఖారి దర్గా. కాబట్టి మత సామరస్యానికి నిదర్శనమైనటువంటి దర్గాకి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. చేయని పక్షంలో ఆ రోజు పరిణామాలు భక్తులు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం ప్రకారంగానే మేము కూడా ముందుకెళ్తాం. ఓకే.